సంక్రాంతి అంటే ఇంటి ముంగట రథం ముగ్గులు, భోగి మంటలు, కమ్మటి మురుకులు, పిండి వంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులు, పతంగుల పోటీలు, జోరు దావతులు. మళ్ళా అన్ని పండుగలు ఒక్కరోజే వస్తే సంక్రాంతి 3 రోజుల మురిపం. ఇవన్నీ అందరికి గాని ఆంధ్రలా ఇంకోటి జోరుందుల్లో. సంక్రాంతి పండుగ అంటే కోళ్ళ కొట్లాటే మళ్ళా ఒక్కొక్కటి చూడండి మట్ట సంగ ఎట్లున్నాయో. డేగ, అబ్రస, సేతు, కొక్కరాయి, కౌజు, పింగలి, పల్రా, గెరువ, పూల, మైల పచ్చకాకి, కాకి, నెమలి, నల్లసావల, ముంగిసావో ఇట్లా మస్తు రకాల కోళ్ళు ఉంటాయి. సాధకం కూడా సపరేటే. మన ఇంటి కోళ్ళ లెక్క ఇత్తులు, నూకలు, బుక్కయుల్లో మనుషులకు లేని భాగ్యం ఇటుకుంటది. మంచిగా జీడిపప్పు, బాదం, పిస్తాలు తినబెట్టి పొద్దుకు 2 మాటల జలకాలాటలు, షాంపులతోటి నిండారా తానాలు. చెప్తే నమ్మరు గాని కొన్నింటికి మటన్ కీమా పెడతారంటే ఏ లెవెల్ ఉంటాయో ఆలోచన చేసుకోండిగా. పైలంగా చూసుకుంటానికి, పైరంగా ట్రైనింగ్ ఇస్తానికి సపరేట్ మనుషులు ఉంటారు. ఉడకబెట్టిన గుడ్లు ఇస్తాము, ఓన్లీ వైట్ ఇస్తాము, మళ్ళీ బాదం పిక్కలు ఇస్తాము, ఒక్కొక్క కోడికి 4 రాగులు, ఒడ్లు కలిపి ఇస్తాము. మళ్ళీ సాయంత్రం వచ్చేసి మటన్ కీమా ఇవి పెడతారు. కోడిని బట్టి, రకాన్ని బట్టి రేటు 50,000 కంచెలు సురువు వేస్తే లక్షల దాకా వలుకుతాయి. ఇది దీని రేట్ వచ్చేసి 50,000కి తెచ్చాను, బయట నుంచి తెచ్చాను నేను. ఇది బీటింగ్ 2 పందాలు చేసిందండి, టాప్ క్వాలిటీ ఇది. గెలిచిన కోళ్ళకే కాదు ఓడినాటికి కూడా ఫుల్ డిమాండ్. 1,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు, ఆడనే బూరువికి పొతం పెట్టిస్తారు. బిర్రుగా తిని బలిచిన తుంక గట్టిగా ఉంటది, మంచిగా రుచి ఉంటది.